సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు, సంతోషం. ఇవాళ మనం 18వ తారీఖు అధ్యక్ష, ఈ రోజు 18వ తారీఖు కూడా ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇంకా జీతం పడలేదు, ఇవాళకి కూడా జీతం పడలేదు అధ్యక్ష. సో నేనేమంటే మీరు 1వ తారీఖు జీతం వస్తానంటారు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇలా 18వ తారీఖు అయినా జీతం పడని పరిస్థితి ఉన్నది. దయచేసి అందరికి ఇచ్చినట్టు వీళ్ళకు కూడా 1వ తారీఖు జీతం ఇవ్వాలి, దీన్ని పరిశీలించండి అని కోరుతున్నా అధ్యక్ష. అట్లే కారుణ్య నియామకాలకు కూడా ఒక 86 మంది, అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఈ 86 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి పిల్లల్ని వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఇస్తే దాన్ని అవకాశం ఇస్తూ ఫైనాన్స్ మినిస్టర్గా నేను వాళ్ళను కూడా ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్లో యాడ్ చేయండి అని చెప్పి ఆ రోజు నేను ఫైల్ క్లియర్ చేసిన చివరి రోజుల్లో. ఆ 86 మందికి ఇప్పుడు సంవత్సరం నుంచి జీతం వస్తలేదు. దయచేసి వారిని కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పెట్టి వారికి కూడా నెల నెల జీతాలు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. సరే ధూపదీప నైవేద్యం, అప్పుడున్న కాంగ్రెస్